హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఓడియన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఓడియన్ థియేటర్ ఉంటుందని చెప్పేసి? సో అవునండి, రీఓపెన్ అవుతుంది. ఇది ఓడియన్ థియేటర్. మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో. ఇది చిక్కటపల్లి నుంచి నేను వస్తుంటా ఉంటే మనకి రైట్ సైడ్ డైరెక్షన్లో మనకు కనిపిస్తుంది ఓడియన్ థియేటర్. ఇది మాల్ లాగా కడుతున్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, ఇంకా ఎండింగ్ స్టేజ్లో ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, ఓపెనింగ్ సూన్ అని చెప్పేసి మనకి బ్యానర్ అనేది, తులాస్ ఓడియన్ ఓపెనింగ్ సూన్ అనే బ్యానర్ ఫ్లెక్సీ కనిపిస్తుంది. సో ఇందులో ఒకప్పుడు మనకి ఓడియన్ 70 mm, మినీ ఓడియన్, ఓడియన్ డిలక్స్ అని చెప్పేసి మూడు ఒకటే దగ్గర ఉంటుండే. ఇప్పుడు ఇది పెద్ద మాల్ అయింది. సో ఇది మనకి ఎగ్జాక్ట్గా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇంకో ల్యాండ్ మార్క్, ఇది కూడా న్యూ ఏఎంబి క్లాసిక్ అక్కడ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది ఇది. సో మనకి ఇది క్రాస్ రోడ్ సర్కిల్. ఇది చూస్తున్నారు కదా ఓడియన్. సో క్రాస్ రోడ్ సర్కిల్లో కొద్దిగా ముందటికి వచ్చినట్లయితే మీకు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, దాని నుంచి స్ట్రైట్కి వస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఓడియన్ ఉంటుంది, రైట్ సైడ్లో ఏఎంబి క్లాసిక్ ఉంటుంది. సో నేనైతే ఓడియన్ థియేటర్లో అప్పట్లో కాంచనా మూవీ చూశాను, ఇంకా చాలా చూశాను. మీరు కూడా ఏదైనా మూవీ చూసినట్లయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్స్ చేయండి. అండ్ ఇదండి, ఈ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.